హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నానండి. అంటే బెన్సన్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ బెన్సన్ ఫ్లోర్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో కట్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రవ్వని వేస్తున్నానండి. అంటే సుజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. 1 కప్పు వరకు రవ్వని వేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెయ్యి అలాగే శనగపిండి ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎక్కువ వేయించితే మనకు రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 కప్పు వరకు షుగర్ వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. చూసారు కదండి, ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం స్టిక్కీగా వస్తే మనకు సరిపోతుంది. తీగపాకు రావాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వలోకి ఈ షుగర్ సిరప్ని వేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని మొత్తం వేసుకున్న తర్వాత అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ మొత్తం రవ్వ అనేది అబ్జర్వ్ చేసేసుకోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రవ్వ బర్ఫీ అనేది. మధ్యలో నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఎల్లో ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ స్వీటే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్దీ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రవ్వ బర్ఫీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మరి ఈ రవ్వ బర్ఫీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని బర్ఫీ రెసిపీస్ ఉన్నాయి. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి గీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ బర్ఫీని మొత్తం వేసేసుకోవాలి. ఇలా రవ్వ బర్ఫీని మొత్తం వేసేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదంని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీరు ఇక్కడ బాదంని ఇలా గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు, లేకపోతే చిన్న పీసెస్గా కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదం పౌడర్ని ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బాదం పౌడర్ని ఇలా గార్నిష్గా చేసుకున్నానండి. ఇలా మొత్తం చల్లుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో ఈ రవ్వ బర్ఫీని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదండి, రవ్వ బర్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. చూసారు కదండి, రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.